తిరుమల అన్నప్రసాద ట్రస్ట్కి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అన్నప్రసాద ట్రస్ట్కి భక్తుల నుంచి అందుతున్న విరాళాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. 41 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ ట్రస్టుకు భక్తులు అందించిన విరాళాలు 2,500 కోట్లు దాటేశాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. తిరుమల వచ్చిన భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అందులో భాగంగా ప్రతి భక్తుడికి అన్నప్రసాద వితరణ చేయాలన్న ఆలోచనతో అన్నప్రసాద ట్రస్ట్ను నిర్వహిస్తోంది టీటీడీ. 1985 ఏప్రిల్ 6న శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్ట్ను ప్రారంభించింది టీటీడీ. అప్పట్లో నిత్యం 2,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసింది టీటీడీ. ఆ తర్వాత 1994లో శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదాన ట్రస్టుగా రూపాంతరం చెందిన ఈ పథకం 2014కి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుగా మార్పు చెందింది. మొదట్లో అన్నప్రసాద సముదాయంలో మాత్రమే భక్తులకు అన్నప్రసాద వితరణ చేసింది టీటీడీ. ఆ తర్వాత భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో విస్తరిస్తూ వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, వెలుపల ఉన్న క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. యాత్రికుల వసతి సముదాయాలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి అన్నప్రసాద వితరణ చేయడం ప్రారంభించింది. ఇలా ఎప్పటికప్పుడు అన్నప్రసాద వితరణను విస్తరిస్తూ వచ్చిన టీటీడీ ప్రస్తుతం తిరుమలలో 36 ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తోంది. సాధారణ రోజుల్లో 1,75,000 నుంచి 1,90,000 మందికి భోజనాలను పంపిణీ చేస్తూ ఉంటారు. వారాంతంలో ఈ సంఖ్య 1,95,000 నుంచి 2,20,000 వరకు చేరుకుంటుంది. ఇక ప్రత్యేక పర్వదిన సమయాలలో అయితే 3 లక్షల భోజనాలను భక్తులకు అందిస్తుంది. ఇలా రోజు అన్నప్రసాద సముదాయంలో 10 నుంచి 12 టన్నుల బియ్యాన్ని, 6 నుంచి 7 టన్నుల కూరగాయలను, 5,000 నుంచి 6,000 లీటర్ల పాలను వినియోగిస్తూ భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం పంపిణీ చేస్తోంది టీటీడీ. అన్నప్రసాద ట్రస్ట్ నిర్వహణను పూర్తిగా భక్తులందించే విరాళాల నుంచి వినియోగిస్తుంది టీటీడీ. అందుకు భక్తుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. భోజనాలు స్వీకరించడమే కాదు, అన్నప్రసాద వితరణకు విరాళాలు కూడా పెద్ద ఎత్తున అందిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు అన్నప్రసాద వితరణకు 2,500 కోట్ల రూపాయల విరాళం అందింది. డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం ద్వారానే అన్నప్రసాద ట్రస్ట్ను నిర్వహిస్తోంది టీటీడీ. 2024-25కి 2,126 కోట్లకు పెరిగాయి విరాళాలు. ఆ తర్వాత 2025-26 నాటికి 2,553 కోట్లకు చేరాయి విరాళాలు. 2 ఏళ్ల కాలంలో అమాంతం 700 కోట్లు పెరిగాయి విరాళాలు. మరోవైపు అన్నప్రసాద వితరణను కూడా ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది టీటీడీ. 2016లో 7,79,00,000 భోజనాలను పంపిణీ చేయగా 2025లో 10,43,00,000 భోజనాలు భక్తులకు పంపిణీ చేసింది. ఇలా ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు అన్నప్రసాద వితరణను కూడా పెంపొందిస్తూ ముందుకు వెళుతోంది టీటీడీ.